భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్. ఇక్కడ హైదరాబాద్కి భోగాపురానికి ఒకటే కంపారిజన్. హైదరాబాదులో ఎయిర్పోర్టు శంకుస్థాపన ప్రారంభోత్సవం రెండు రాజశేఖర రెడ్డి చేశాడు. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టించాను అని చెప్తారు చంద్రబాబు. ప్లాన్ చేసింది నేనే అని చెప్తారు. ఆయన అనుకుని ఉండొచ్చు, కానీ ఏది భూసేకరణ కూడా ఆయన హయాంలో జరిగింది. కానీ శంకుస్థాపన ప్రారంభోత్సవం రెండు కూడా రాజశేఖర రెడ్డి చేశారు. కానీ ఇప్పటికి కూడా ఆ ఎయిర్పోర్ట్ క్రెడిట్ తనే తీసుకుంటారు. అలాగే తెలుగుదేశం వాళ్ళందరూ ఆయనకి ఆ క్రెడిట్ ఇస్తారు. అదే సందర్భంలో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అంశం ఇది చంద్రబాబు గారు ఫిబ్రవరి 2019లో, అంటే ఇంకొక 3 నెలలు 4 నెలల్లో ఎన్నికలు జరుగుతాయని శంకుస్థాపన చేశారు. ప్లానింగ్ అయింది. అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పుడు అనుకున్నారు, ఓకే చేసుకున్నారు. అయితే 15,000 ఎకరాలు తీసుకోవాల్సి రావడం, రైతులు దానికి వ్యతిరేకించడం. అప్పుడే ఓ మహిళ అందనమాట, ఇక్కడికి ఎర్ర బస్సులే రావు మా ఊరికి, ఎయిర్ బస్సులు ఏంటి అని. దాన్నే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు అప్పుడు. అదే ఇప్పుడు ఇవాళ ఉపన్యాసాల్లో కూడా మాట్లాడింది. అందులో ఒకటి ఫ్యాక్ట్, ఆ రోజున అనుకున్నారు, శంకుస్థాపన కూడా చేశారు. కానీ శంకుస్థాపన చేసిన చోట ఇప్పుడు కట్ల. తర్వాత జగన్ వచ్చాక దాన్ని శాంతం పక్కన పెట్టేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 ఏళ్ళు కరోనా. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ కట్టాల్సిందే అన్నటువంటిది పార్టీకి సంబంధించిన ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా మాట్లాడటం, జగన్ అప్పుడు జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడడం, ఆ భూములకి ఆల్టర్నేటివ్గా భూములు ఇప్పించడం, సేకరణ ఇవన్నీ పూర్తి చేయించడం, హ్యాండ్ ఓవర్ చేసి 2018వ సంవత్సరం, ఇదే 2023లో, అంటే ఒక ఏడాది ఉందనగా శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగినప్పుడు జిఎంఆర్ స్వయంగా వేదిక మీద నుంచినే చెప్పారు, మీ నాన్నగారి హయాంలోనే మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసాం, ప్రారంభోత్సవం కూడా మీ నాన్నగారే చేశారు, ఈవెన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా మీ నాన్నగారి హయాంలోనే. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, కానీ రాజశేఖర రెడ్డి సహకారంతోనే అది కూడా జరిగింది అన్నటువంటి దాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అప్పుడే జరిగింది ఇనాగరేషన్లో అన్నటువంటి. అట్లాగే ఇది 3 ఏళ్ళు పడుతుంది కన్స్ట్రక్షన్ కంటే, ఇంకో ఏడాది ముందు కట్టచ్చు కదా అన్న అంటూ అడిగితే, కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం కట్టాలి కదా అని చెప్పడం. 2026వ సంవత్సరంలో ఇక్కడి నుంచి విమానాలు ఎగురుతాయని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన మాట వాస్తవం. అంతకుముందు ఈ మాటలు అన్నమాట వాస్తవం. ఇది ఓవరాల్ పిక్చర్. దీంట్లో ఎవరికి తోచింది. ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు ఇప్పుడు హైదరాబాదు భోగాపురం రెండు కూడా చంద్రబాబు గారికి క్రెడిట్ ఇవ్వాలనుకుంటారు. రాజశేఖర్ రెడ్డికి హైదరాబాదు, జగన్మోహన్ రెడ్డికి భోగాపురం క్రెడిట్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటారు. ఎవరు ఏదన్నా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చాక ఆపేయకుండా అది కొనసాగించి, రామ్మోహన్ నాయుడు పైన ఉండటం, కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. కాబట్టి వీళ్ళ పాత్ర ఉంది. ఇది ఓవరాల్ ఒరిజినల్ పిక్చర్.